ఇప్పుడు ధాతు వృద్ధికర ఔషధాల్లో ఇంకొక 2 ఫార్ములాలు చెప్తానండి ఈ వీడియోలో. అందరూ జాగ్రత్తగా పెన్ను, పుస్తకం తీసుకోండి. నేనిప్పుడు చెప్పేయి స్త్రీలకి సంతానం కలగటానికి బాగా పనిచేస్తాయి. అదే కాకుండా స్త్రీ యొక్క క్షేత్రం అన్నాను కదా! ముందర వీడియోలో చెప్పాను మీకు. ముందర చేసిన వీడియోలో. ఆ క్షేత్రం అనేది శుద్ధి అవ్వాలండి. శుద్ధి అవ్వడం వల్ల ఏమవుతుందంటే చాలా అద్భుతమైన బలమైన సంతానం కలుగుతుంది. ఇక్కడ మేము చెప్తూ ఉంటాం చాలామందికి. కొంతమంది వస్తారు, కౌన్సిలింగ్ కూడా చెప్తాం. ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి ప్రెగ్నెన్సీకి అని. ప్రెగ్నెన్సీ వచ్చాక ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధమైన మందులు వాడుకోవాలి, ఏ విధమైన ఆయుర్వేద మందులు వాడుకుంటే ఆ సంతానం చక్కని సంతానం కలుగుతుంది, అదే నార్మల్ డెలివరీ అవుతుంది. ఇవన్నీ కూడా కౌన్సిలింగ్ కూడా ఇస్తామండి. మేము ఖాళీగా ఉన్నప్పుడు మీరు ఫోన్ చేసి వస్తే తప్పనిసరిగా ఇస్తాం. అర్థమైంది కదండి. ఇది ఏదో చాలా పెద్ద ప్రాబ్లం లాగా ఊహించుకుని భయపడిపోయి ఎన్నో రకాల భార్యాభర్తల మధ్యన ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండి సుఖంగా ఉండాలంటే కంపల్సరీగా ఈ వీడియోని ఫాలో అయ్యి మీరు ఈ మెడిసిన్స్ తయారు చేసుకోండి. అశ్వగంధ అంటే అందరికీ తెలిసి ఇప్పుడు అందరూ కూడా అశ్వగంధ అంటున్నారు. ఈ అశ్వగంధ చూర్ణం తీసుకోండి. నేను ఎన్నో వీడియోల్లో చెప్పినట్టుగా పాలతోటి శుద్ధి చేసుకోండి. శుద్ధి చేసుకుని దాన్ని ఒక వంతు నేల తాడి అని దొరుకుతుందండి. నేను గత వీడియోలో కూడా చెప్పాను. అది ఒక వంతు. అర్థమైంది కదండి. శతావరి అని దొరుకుతుంది. శతావరి అది ఒక భాగం. గొబ్బి గింజలు అని దొరుకుతాయండి. అర్థమైంది కదండి. అదొక భాగం. ఇవన్నీ తీసుకోండి. ఏమేం చెప్పాను నేను మీకు? అశ్వగంధ, శతావరి, గొబ్బి గింజలు 3 రకాలు చెప్పాను. నేలతాడి 4 రకాలు. ఈ 4 రకాలు తీసుకుని ఈ 4 సమానంగా చూర్ణం చేసుకుని లేకపోతే పౌడర్లు కొనుక్కుని ఈ గొబ్బి గింజలు కలపడం వల్ల ఏమవుతుందంటే మీరు పాలల్లో కలుపుకుని వేసుకున్నప్పుడు అది ఉండకట్టేస్తుంది, సాగుతుంది హల్వాలాగా. అంచేత ఇది తాగటం ఇబ్బందిగా ఉందని అనుకోవద్దు. మీకు ఎంత బలం వస్తుందంటే ఇప్పుడు నేను చెప్పిన ఫార్ములా వల్ల ఇవన్నీ కూడా బయట దొరుకుతాయి. అలాగే గొబ్బి గింజలు ఏం చేస్తారంటే ఇసుక ఉంటుంది వాటిలో, చాలా జాగ్రత్తగా ఏరుకోండి. అది కడిగెత్తే ఇసుకి కిందకి దిగిపోతుందని పొరపాటున నీళ్ళలో వేసారనుకోండి, ఒక అట్ట కింద జిగురు కింద అంటుకుపోతుంది. ఇంక కూడదు, అది పనిచేయదు, అది ఏ విధంగానే పనిచేయదు. అందుకేం చేస్తారంటే గొబ్బి గింజల్ని కొద్దిగా వేడి చేసి చూర్ణం కొట్టుకోండి. ఏమాత్రం తడి తగిలినా అది జిగురు అయిపోతుంది, విపరీతమైన బంక వదలదు. ఆ గొబ్బి గింజలు, నేలతాడి, అశ్వగంధ, అర్థమైంది కదండి, శతావరి, ఈ 4 రకాలు తీసుకోండి. ఈ 4 రకాలు సమానంగా కలుపుకోండి. అంటే 400 గ్రాములు అనుకోండి. ఇందులో 400 గ్రాములు పటిక బెల్లం చూర్ణం కలుపుకోండి. మాకు షుగర్ ఉందండి అన్నిటికి పటిక బెల్లం షుగరో చెప్తున్నారు, మీరు పంచదార చెప్తున్నారని అనుకునేవాళ్ళు బెల్లం కలుపుకోండి సమానంగా. అర్థమైంది కదండి. బెల్లం కలుపుకుని దానిని ఒక చెంచా తీసుకుని ఒక 200 ml మిల్క్లో కలుపుకుని ఎర్లీ మార్నింగ్ తాగండి. అర్థమైందండి. మళ్ళీ చెప్తున్నాను ఏనండి. ఇది ఈ గొబ్బి గింజలు అనేవి జిగురైపోతాయి. మీరు పాలలో వేసి కలపగానే అది ఉండ కింద అయిపోయి జిగురుగా అయిపోతుంది. ఏం పర్వాలేదు, దాన్ని జాగ్రత్తగా తినేసి పాలు తాగండి. ఎంత మిరాకిల్ మెడిసిన్ అంటే ఇది మీకు 20 రోజుల్లో ఒక అద్భుతమైన శక్తిని మీకు శరీరానికి ప్రసాదిస్తుంది. మీ ఎముకలు, మీ నరాలు, మీ మజిల్స్ అన్నీ కూడా గట్టిపడతాయి. ఇద్దరు ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా తీసుకోవచ్చు. చిన్న మోకాళ్ళ నొప్పులు, మెళ్ళ నొప్పులు, భుజాల నొప్పులు ఇలాంటివి ఉన్నాయనుకోండి, స్టార్టింగ్లో ఇది తీసుకోవడం వల్ల బ్రహ్మాండంగా తగ్గిపోయి ఈ నొప్పులు కూడా తగ్గిపోతాయి. ఎందుకు అంటే నొప్పులనే ఎందుకు వస్తాయంటే మీ శరీరం వీక్ కావడం వల్ల కూడా నొప్పులు వస్తాయి. మీ శరీరంలో మినరల్స్ సరిపోయినా కూడా మీకు నొప్పులు స్టార్ట్ అవుతాయి. ఈ మినరల్స్ సరిపోకుండా మీ మజిల్కి ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల మజిల్స్ వీక్ అయినాయి అనుకోండి, మీ వెన్నుపూసలో ఉన్న జాయింట్స్, నడుములో ఉన్న ఈ మోకాళ్ళు, ఈ శీలమండలు, మెడ దగ్గర ఉన్నాయి ఈ జాయింట్స్ అన్నీ దగ్గరికి వస్తాయి. ఎందుకంటే మీ యొక్క మజిల్ మొయ్యలేకపోతుంది కదా, మీ శరీరాన్ని మజిల్స్ వీక్ అయినాయి కదా. అప్పుడు ఏం చేస్తుందంటే ఇవన్నీ దగ్గరికి వెళ్ళి ఒకదాని మీద ఒకటి ఆనతాయి. దానివల్ల మీకు చాలా ఇబ్బంది కలుగుతుంది అనమాట, ఈ ఎముకలు దగ్గరికి రావడం వల్ల. అర్థమైంది కదండి. ఆ ఎముకలు దగ్గరికి రాకుండా ఉండాలి అంటే మీ మజిల్కి శక్తి రావాలి, మీ నరాలకి శక్తి రావాలి, మీరు చాలా బలంగా ఉండాలి. అర్థమైంది కదండి. బలంగా ఉండాలి అంటే మీరు
నేను చెప్పిన ఈ ఫార్ములాని జాగ్రత్తగా వాడుకుంటా. ఈ ఫార్ములాస్ అన్నిటిలో కూడా చింతపండు తినకూడదండి. చింతపండు తింటే ఏమవుతుందంటే చింతపండు శక్తిని తగ్గిస్తుంది. రక్తంలో ఉన్న కొన్ని ఈ అణువులు ఏవైతే ఉన్నాయో రెడ్ బ్లడ్ సెల్స్ అయ్యి ఉన్నాయి కదా, ఎర్ర రక్త కణాలు చింతపండు వల్ల ఇరిగిపోతాయి, చనిపోతాయి అన్నమాట. అందుకే ఏంటంటే చింతపండు కాకుండా మిగిలిన పులుపు ఏదైనా తినండి. కంపల్సరీగా పాలతోటే తీసుకోవాలి. మేము నీళ్ళతోటి తీసుకుంటామండి, వేడి నీళ్ళతోటి పనిచేయదా అని చాలామంది అడుగుతూ ఉంటారు. కొద్ది పాలతోటైనా తీసుకోండి. పాలు అనేది లేదంటే అది తీగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వేడి నీళ్ళలో కలుపుకొని తినేసి అయినా సరే కొద్దిగా పాలు తాగండి. ఎన్నో కన్ని పాలు తాగకపోతే కనుక ఇది బాగా పనిచేయదు అనమాట. అర్థమైంది కదండి. మరొకసారి చెప్తున్నాను వినండి జాగ్రత్తగా. నేలతాడి, శుద్ధి చేసిన అశ్వగంధ, శతావరి, గొబ్బి గింజలు. అర్థమైంది కదండి. ఈ 4 రకాలు 400 గ్రాములు తీసుకోండి. ఒక 400 గ్రాములు పటిక బెల్లం పొడి కానీ, లేదు షుగర్ ఉన్నవాళ్ళు బెల్లం కానీ కలుపుకోండి. ఒక స్పూను 2 పూట్ల తిన్నా పర్వాలేదు. మీకు అజీర్తి లేదు, అరుగుతుంది, మాకు బాగుందంటే 2 పూట్ల కూడా తీసుకోండి. ఇది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు చాలా అద్భుతంగా పనిచేసేది. ఎంత బలం ఇస్తుందో మీరు చూసుకోండి. తినటం వల్ల నొప్పులు కూడా తగ్గుతాయి. ఈ స్త్రీలు పురుషులు అందరూ తినొచ్చు. సంతానం లేని వాళ్ళు తింటే కనుక అద్భుతమైన సంతానం కలుగుతుంది, చాలా బలమైన పిల్లలు పుడతారు. ఓకేనండి. చేత ఈ మందు జాగ్రత్తగా చేసుకుని చింతపండు తినకుండా పచ్చిం చేస్తా వంకాయ గోంగూర కూడా తగ్గించండి. తగ్గించి మీరు కనుక ఈ మందు వాడుకుంటే చాలా బలం వస్తుంది. మీకు కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి. ఎన్నో రకాల రుగ్మతల నుంచి మీరు దూరం అయిపోయి మీ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. మంచి చక్కని సంతానం కలుగుతుంది. సంతానం లేని వాళ్ళకి, ముసలి వాళ్ళు తిన్నా కూడా అనేక రకాలైన నొప్పులు తగ్గి వాళ్ళకి మళ్ళీ మోకాళ్ళలోకి కాళ్ళలోకి చేతుల్లోకి శక్తి వచ్చి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని చక్కగా నడుస్తారు. వాకింగ్ లేదండి, మోకాళ్ళ నొప్పులు అండి, నడవలేకపోతున్నామండి, కీళ్ళ నొప్పులు అంటారు చూడండి. అటువంటి వాళ్ళకు కూడా ఈ బలం రావడం వల్ల చాలా జబ్బులు తగ్గిపోవడానికి అవకాశం ఉందండి. అర్థమైంది కదా. నమస్కారం.